ఫిబ్రవరి 7వ తారీఖు శుక్రవారం రోజున అనుకుని అదృష్టం ఒకటి కుంభరాశి వారికి తగులుతూ ఉంటుంది. అనుకుని అదృష్టం రాత్రి 7 తర్వాత ఖచ్చితంగా కలుగుతుంది. అయితే ఈ యొక్క కుంభరాశి వారికి అనుకుని అదృష్టం ఏది వస్తుంది? కుంభరాశి వారి యొక్క నా జీవితంలో నేను మునుపెన్నడూ చూడని ఒక మంచి జ్యోతిష్కులను చూశాను. అంటే రీసెంట్గానే నాకు ఎన్నో రకాల సమస్యలు ఉంటే వాటికి చాలా చక్కగా పరిష్కారాన్ని చెప్పి పరిష్కార మార్గాన్ని చూపించి నా జీవితంలో ఆనందాన్ని నింపారు. అయితే శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీ ముఖం అలానే హస్తరేఖలు చూసి జ్యోతిష్యం చెప్పబడును. ఎటువంటి సమస్యలు అయినా ఫోన్ ఆన్లైన్ ద్వారా చెప్పబడును. వ్యాపారము, చదువు, ఉద్యోగం, సంతానం, విదేశీ ప్రయాణం, ప్రమోషన్, రాజకీయం, కోర్టు కేసులు, ప్రేమ, భార్యాభర్తల సమస్యలు, కుటుంబ ఆరోగ్య సమస్యలు ఉన్నా ముఖము చూసి జ్యోతిష్యం చెప్పబడును. దానికి పరిష్కారం చెప్పబడును. గురూజీ శివరామరాజు గారు, వారి సెల్ నంబరు వచ్చి 7780246131. ఎలాంటి సమస్యలు అయినా తప్పకుండా పరిష్కరిస్తారు. పర్సనల్గా నేనెంతో మంచి ఫలితాన్ని పొందాను. నమ్మకంతో గురువు గారిని ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి, మీ సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి, కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది అనేటటువంటి అంశాలను ఇప్పుడు ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వెళితే గనక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 1, 2, 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చి శనీశ్వరుడు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చాలా మంచి వ్యక్తులు. బంధాలకి బంధుత్వాలకి ఎక్కువగా విలువని ఇస్తూ ఉంటారు. బంధాలకి ఎక్కువగా మేలు చేసినటువంటి వ్యక్తులుగా గుర్తింపు పొందుతారు. కొత్తవారు ఎందరూ పరిచయం అయినా సరే పాత స్నేహాలను, బంధుత్వాలను అస్సలు మరచిపోరు. ఇంటి భోజనము అంటే వీరికి చాలా ఇష్టం. అంతేకాదు ఇంటి భోజనం అంటేనే అత్యంత ప్రీతికరం అని చెప్పుకోవచ్చు. ఇక అదేవిధంగా వీరు ఎప్పుడైనా సరే ఇతరులతో కలిసికట్టుగా ఉండటం అంటే చాలా ఇష్టం. వీరి యొక్క అలవాట్లు మార్చుకొని క్రమశిక్షణతో నూతన విజయాల కొరకు ప్రయత్నిస్తారు. కానీ ఎక్కువ కాలము క్రమశిక్షణ నిలవడానికి పరిస్థితులు ఎదురవుతాయి. ఆవేశము ఇతరులను రెచ్చగొడితే రెచ్చిపోయేటటువంటి స్వభావము ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులకు దారితీస్తుంది. తమ బాధ్యతను ఇతరులకు వినిపించరు. బాధను అధికముగా మనస్సులో దాచుకుంటారు. ఉన్న విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పడం వలన విరోధాలు ఏర్పడవచ్చు. అయితే ఈ యొక్క విధానాన్ని మార్చుకోవటానికి ప్రయత్నించి విఫలం కూడా అవుతారు అని చెప్పుకోవచ్చు. మధ్యవర్తికి ముందు విలువ ఇస్తారు. ఇతరులకు హామీ నుండి చిక్కులు కొని తెచ్చుకుంటారు. అంటే ఇతరులకి హామీని ఇచ్చి చిక్కులు కొని తెచ్చుకుంటారు. సాంకేతిక విద్యతో పాటు వైద్య అలానే ఇతర వర్గాలలో కూడా రాణిస్తారు అని చెప్పుకోవచ్చు. ప్రజా సంబంధాలకు విచిత్ర వ్యాపారులు అనుభవము, నేర్పు కలిగి ఉంటారు. అంతేకాకుండా కుటుంబ విషయాలలో ఒడిదుడుకులకు లోనైనటువంటి వాటికి కూడా సర్దుకుంటారు. అలానే అవసర సమయాలలో ధనం లభించకపోగా వీరికి అవమానం అనేది ఎదురవుతుంది. అప్పుడు వీరికి డబ్బు విలువ అనేది ఎక్కువగా తెలుస్తుంది. ధనము అధికముగా లభించే సమయంలో బంధువులు, ఆత్మీయులు, బంధువర్గాలు అనేటటువంటి వ్యక్తులు చేరువవుతారు అని చెప్పుకోవచ్చు. అవసరాలకు ధనము సర్దుబాటు చేసి ఉన్నతికి తోడ్పడతారు అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో సమాజంలో ఉన్నటువంటి స్థానాలలో గౌరవ స్థాయిలో ఉన్నటువంటి వారిగా సమాజంలో పేరుని పొందుతారు. న్యాయానికి గురి అవుతారు. ఇతరులకు పక్షపాత బుద్ధికి నష్టపోతారు. ఇతరుల యొక్క పక్షపాత బుద్ధి ఏదైతే ఉందో దానివల్ల వీరు నష్టపోతారు. అకస్మాత్తుగా రాజకీయ రంగంలోకి వెళ్ళవచ్చు. రాజ్యాధికారులుగా కూడా వీరు చేయవచ్చు.
అంతేకాకుండా పొరపాటులు కూడా కొన్ని పొరపాటుగా తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి కొంత ఇబ్బంది పాలు చేస్తాయి, ఖర్చుల పాలు చేస్తాయి. అంతేకాకుండా చర్చించి తీసుకున్నటువంటి నిర్ణయాలు మేలు చేస్తాయి. సమాజంలో పేరు లేనటువంటి వారుగా గుర్తింపుని, విమర్శలను కూడా గుర్తించవలసినటువంటి అవకాశం కనిపిస్తుంది. తాము సంతానము, ఆత్మీయ, సొంత వారు చేసినటువంటి తప్పుదారులుగా కనిపిస్తాయి. వీరికి సమర్థించడానికి, రక్షించడానికి అధికముగా ధనము, పలుకుబడి ఉపయోగిస్తారు. అంటే ఎవరైతే వీరి యొక్క సంతానం ఉంటుందో వారు తెలిసి తెలియక చేసినటువంటి కొన్ని తప్పుల వల్ల ఆ తప్పులను రక్షించడానికి డబ్బుని ఉపయోగించి, వారికి ఉన్నటువంటి పేరు ప్రతిష్టను ఉపయోగించి, పరపతిని ఉపయోగించి వారిని తప్పిస్తూ ఉంటారు అని చెప్పుకోవచ్చు. తప్పుగా వారి తప్పు అనేది కనిపించదు కూడా. అలానే ఈ యొక్క కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో సక్రమంగా సాగుతున్నటువంటి వ్యాపారాలలో వినూత్నమైనటువంటి ప్రయోగాలను ఉపయోగించి తద్వారా ఇబ్బందులకు గురి అయ్యేటటువంటి అవకాశం కనిపిస్తుంది. భూములు విలువ పెరుగుతుంది. వాటి వలన ధనవంతులుగా అవుతారు. వ్యాపారానికి కొద్దిగా భంగం కలిగేటటువంటి అవకాశం ఉంటుంది. తద్వారా మీకు అదృష్టం జారవిరుచుకున్నట్టుగా అవుతారు. సంతానము, అదృష్టము వలన మంచి స్థితికి చేరుకుంటారు. స్త్రీ యొక్క సంతానము పట్ల అభిమానము అధికముగా ఉంటుంది. జీవిత ప్రారంభంలో తెలిసి తెలియక చేసినటువంటి లేదా తీసుకునేటటువంటి నిర్ణయాలు మంచికి దారి తీస్తాయి. వీరు అందాలను ఎక్కించి బలోపేతము చేసి అసమవర్ధులైనటువంటి చిన్నపాటి వ్యక్తులే వీరికి ప్రత్యర్థులవుతారు. పోటీ లేని చోట్ల కూడా వీరికి మంచితనము వలన పోటీదారులను కొని తెచ్చుకుంటారు. ఇతరుల ఎత్తులను తేలికగా చిత్తులు చేయగలరు. అయినా సరే స్వయం కృపాతారాదాన్ని సరిదిద్దుకోలేరు. మీరు కోల్పోయినటువంటి ధనము, పదవి ఇతరుల కారణంగానే పొందుతారు. మీ యొక్క మంచి పేరు అనేది వస్తుంది. భాగస్వాములు కొంత మేరకు లాభిస్తారు అంటే లాభాలను తెచ్చిపెడతారని చెప్పుకోవచ్చు. హస్తవాసి ఎవరైతే ఉన్నారో మంచిదని పేరు వస్తుంది. అంటే వీరి యొక్క హస్తము చాలా మంచిది అని పేరు వస్తుంది. సోదర వర్గాలకి సహాయము చేయగలరు. వారి వల్ల మరో వర్గము దూరము అవుతుంది. పై స్థాయి మరియు కింద స్థాయి వారి వలన ఏకకాలములో ఇబ్బందులు ఎదురవుతాయి. రుణాల యొక్క విషయంలో అత్యంత ప్రాచారాలు ఎదురవుతాయి. కోర్టు వ్యవహారాలలో అపజయం ఎదురవవలసి రావచ్చు. ఈ యొక్క కుంభ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో వీరికి అనుకున్నటువంటి గోచారం ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క కుంభ రాశి వారికి గోచార ఫలితాలు కూడా అధికముగా ఉండేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. తద్వారా వీరు ఈ రోజున ఏది చేసినా మంచి ఫలితానికి దారి తీస్తుంది. ఈరోజు వీరు చేసేటటువంటి చిన్న కార్యక్రమాలు అయినా పెద్ద దానికి కారణమవుతుంది అని చెప్పుకోవచ్చు. మంచి అవకాశం లభిస్తూ ఉంటుంది. అవకాశం అనేది చేజెక్కించుకుంటే మీకు మంచి ఫలితం అనేది తప్పకుండా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. శత్రువులతో ఆచితూచి మీరు ప్రవర్తించవలసి ఉంటుంది. అలానే ఖర్చులను కొద్దిగా అధిగమించుకోవలసి ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఖర్చులు ఏవైనా సరే కొద్దిగా ఖర్చులను అధిగమించాలి. ఖర్చులను తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తే గనక మంచి ఉత్తమమైనటువంటి ఫలితం ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క కుంభరాశి వారికి ఒక అదృష్టం అనేది అంతు చిక్కుతుంది. ఆ అదృష్టం కారణంగా వీరు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. అది ఉద్యోగం పరంగా కావచ్చు, విద్యా పరంగా కావచ్చు, లేదా ఇతర ఇంకా ఏదైనా కావచ్చు. ఖచ్చితంగా వీరికి అదృష్టం వచ్చే విధి విధానాలు కనిపిస్తూ ఉన్నాయి. నవగ్రహాల పూజ చేస్తే గనక వీరిపై ఉండేటటువంటి కొన్ని దోషాలు తొలగిపోతాయి. నవగ్రహాల పూజ వల్ల వీరి యొక్క దోషాలు తొలగిపోయి వీరికి అదృష్టం అనేది లభిస్తుంది అని చెప్పుకోవచ్చు. నవగ్రహాల పూజ మేలు చేస్తుంది. అయితే వీరికి ఖచ్చితంగా మధ్యాహ్నం లేదా సాయంత్రం తర్వాత ఏదో ఒక శుభవార్త మాత్రం వచ్చి తీరుతుంది. ఈ యొక్క సింహరాశి వారికి ఈ యొక్క కుంభరాశి వారికి ఏదో ఒక అదృష్టం మాత్రం వచ్చి తీరుతుంది అని చెప్పుకోవచ్చు. తెలుసుకున్నారు కదా కుంభరాశి వారికి ఎలా ఉంటుంది అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.